నమస్తే, నేను మీ సుందర్. ఈ రోజు మనం ఒక సెన్సేషనల్ కార్పొరేట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు అరెస్ట్ న్యూస్, మరోవైపు షేర్ మార్కెట్లలో వేల కోట్ల లాసెస్. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ ఆయన మీద ఉన్న క్రిమినల్ చార్జెస్ ని వెనక్కి తీసుకునే పనిలో పడింది. అవును, మనం మాట్లాడుకుంటున్నది గౌతమ్ అదానీ గురించే. అసలు ఓవర్ నైట్ ఈ స్టోరీ ఎలా టర్న్ తీసుకుంది, ఈ ఎపిసోడ్ లో స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. పాపులర్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మీద ఉన్న ఎలిగేషన్స్ ని కొట్టేయాలని డొనాల్డ్ ట్రంప్ లీడ్ చేస్తున్న అమెరికన్ గవర్నమెంట్ కోర్టును రిక్వెస్ట్ చేసింది. దీనికి రీజన్ ఏంటో తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు. అమెరికా ఎకానమీలో ఏకంగా అక్షరాల 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతానని, అమెరికన్స్ కి 15,000 జాబ్స్ ఇస్తానని గౌతమ్ అదానీ లాయర్స్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కి ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రపోజల్ పెట్టిన కొద్ది రోజులకే కేసు విత్డ్రా అవడం ఇక్కడ హైలైట్. ఈ కేసు మీద ఇక ఎక్స్ట్రా రిసోర్సెస్ వేస్ట్ చేయకూడదని న్యూయార్క్ కోర్ట్ జడ్జికి అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ చెప్పడం మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సోలార్ పవర్ కాంట్రాక్ట్ కోసం మన ఇండియన్ అఫీషియల్స్ కి లంచాలు ఇవ్వడానికి $265 మిలియన్ ఫ్రాడ్ స్కీమ్ లాంచ్ చేశారని, దీన్ని అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర దాచారని చెప్పి 2024 నవంబర్లో అమెరికా అఫీషియల్స్ గౌతమ్ అదానీ అలాగే వాళ్ళ అల్లుడు సాగర్ అదానీ మీద చార్జెస్ ఫైల్ చేశారు. ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ టైం లైన్ అబ్జర్వ్ చేయాలి. అదానీ మీద అఫీషియల్ గా ఈ కేసు రిజిస్టర్ అయింది కరెక్ట్ గా నవంబర్ 20, 2024. ఆ రోజు న్యూయార్క్ కోర్టులో చార్జెస్ ఫైల్ అవ్వగానే అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇంకా మార్కెట్ రెగ్యులేటర్ SEC నుంచి గౌతమ్ అదానీ సాగర్ అదానీలకు సమన్స్ ఇష్యూ అయ్యాయి. అప్పటి నుంచి అమెరికా అఫీషియల్స్ వైపు నుంచి ఫార్మల్ నోటీసులు, అరెస్ట్ వారెంట్ల ప్రాసెస్ నడిచింది. అయితే ఇందులో ఒక క్రేజీ ట్విస్ట్ ఉంది. అమెరికా కోర్టు ఇచ్చిన నోటీసులని అహ్మదాబాద్ లోని అదానీ ఇంట్లో ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ఆయన ఇంట్లో లేరు, అదానీ మాకు దొరకలేదని చెప్తూ సంబంధిత ఆఫీసర్స్ ఆ నోటీసులను వెనక్కి రిటర్న్ పంపించారు. ఏకంగా ఈ దేశంలోనే టాప్ బిలియనీర్ దొరకలేదని ఆఫీసర్స్ చెప్పడం అంటే అప్పట్లో పెద్ద సెన్సేషన్. మరి ఇంత సీన్ జరుగుతుంటే మన ఇండియన్ అఫీషియల్స్ ఏం చెప్పారు? దీని మీద మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెస్పాండ్ అవుతూ, ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి అమెరికా చట్టాలకి సంబంధించిన మ్యాటర్ అని, ఇందులో ఇండియన్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. ఇక మన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా అమెరికా చేస్తున్న ఎలిగేషన్స్ ను కేవలం రివ్యూ చేస్తున్నామని చెప్పిందే తప్ప ఇక్కడ అదానీ మీద ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోలేదు. అయితే అదానీ టీం ఈ కేసుకు ఎలా చెక్ పెట్టిందో ది న్యూయార్క్ టైమ్స్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టింది. గౌతమ్ అదానీ తనను తాను సేవ్ చేసుకోవడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి బాగా క్లోజ్ అయిన లాయర్ రాబర్ట్ జే గియూఫ్రా జూనియర్ ను ఫీల్డ్ లోకి దించారు. ఏప్రిల్లో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టిన ఈ లాయర్ వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ లేవని ఆర్గ్యూ చేస్తూ ఏకంగా 100 స్లైడ్స్ తో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారట. ఆ స్లైడ్స్ లోనే ఈ $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ కూడా ఉందని టైమ్స్ రిపోర్ట్ చేసింది. క్రిమినల్ చార్జెస్ డ్రాప్ అయినా ఫైనాన్షియల్ ఫైన్స్ మాత్రం తప్పలేదు. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం అమెరికా మార్కెట్ రెగ్యులేటరీ వేసిన సివిల్ కేసును సెటిల్ చేసుకోవడానికి గౌతమ్ అదానీ $6 మిలియన్, సాగర్ అదానీ $12 మిలియన్ పే చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఇదిలా ఉంటే అదే రోజు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఇంకో అనౌన్స్మెంట్ చేసింది. ఇరాన్ మీద ఉన్న అమెరికా ఆంక్షలను బ్రేక్ చేసినందుకు గాను అదానీ ఎంటర్ప్రైజెస్ సివిల్ లయబిలిటీ కింద ఏకంగా $275 మిలియన్ పెనాల్టీ కట్టడానికి ఒప్పుకుందని రివీల్ చేసింది. 2023 నుండి 2025 మధ్య దుబాయ్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ద్వారా ఇరాన్ నుంచి సీక్రెట్ గా గ్యాస్ పర్చేజ్ చేసిందని వాళ్ళు ఎలిగేషన్ చేశారు. ఫైనల్ గా అదానీ అమెరికా కాంట్రవర్సీకి ఇలా ఒక ఎండ్ కార్డ్ వేసేసారు. అయితే ఇక్కడ కామన్ మ్యాన్ మైండ్ లో రన్ అవుతున్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, చేతిలో ఫుల్ డబ్బు, పవర్ లో ఉన్న వాళ్ళ సపోర్ట్ ఉంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టైనా సరే, ఎంత పెద్ద కేసులోంచి అయినా సరే ఈజీగా బయటపడొచ్చు అని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసిందా లేదా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ డీల్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు
చూస్తూనే ఉండండి సుందర్ అన్ఫిల్టర్డ్. సైనింగ్ ఆఫ్.